రెండవ ఆదివారం నిమిత్తము ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగమును విందాము. పాత నిబంధన పాఠ్య భాగముగా పరిశుద్ధులే ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20వ వచనం నుంచి చివరి వరకు గల భాగము ఒకరు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20వ వచనం నుంచి చివరి వరకు గల భాగమును విందాము. కూడిరండి, జనములలో తప్పించుకొని వారులారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయించు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రయాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానకు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. భూమి గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలును వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన వెంటనే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము ముగిస్తున్నది. పరిశుద్ధ